అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నేడు అవయవదాన దినోత్సవం సందర్భంగా ఈ స్టేట్ కోఆర్డినేటర్ రాంబాబు గారు మనతో పాటు ఉన్నారు. అసలు అవయవదానానికి ఏ విధంగా ముందుకు వస్తున్నారు, అసలు ఏ విధంగా సాగుతుందని చెప్పి డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్తే సార్. ఈ అవయవదానం దినోత్సవం పురస్కరించుకొని ఏం చెప్తారు, దాతలు ఎలా ముందుకు వస్తున్నారు? నమస్కారం, నా పేరు డాక్టర్ కె రాంబాబు. నేను విమ్స్ డైరెక్టర్ మరియు జీవన్దాన్ రాష్ట్ర కోఆర్డినేటర్. ప్రపంచ అవయవదాన దినోత్సవ సందర్భంగా మనము అవయవదాన దినోత్సవంపై ర్యాలీలు కానివ్వండి, సదస్సులు కానివ్వండి గత 15 రోజులుగా నిర్వహిస్తున్నాము. ఈ 13వ తారీఖు ఆగస్టున ప్రపంచ అవయవదాన దినోత్సవ సందర్భంగా ఉడా చిల్డ్రన్ థియేటర్ యందు మనము అవయవదాన సదస్సును నిర్వహించడం జరిగింది. దీనికి కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ గారు మరియు జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్ గారు గౌరవ అతిథులుగా విచ్చేయడం జరిగింది. మరియు 1500 పైచిలకు డాక్టర్సు, సిబ్బంది, నర్సింగ్ సిబ్బంది, పారామెడికల్ సిబ్బంది, రెడ్ క్రాస్, ఇతర ఎన్జిఓస్ ఆర్గనైజేషన్స్ అందరూ పార్టిసిపేట్ చేయడం జరిగింది. దీని లోపల అవయవదానం మీద ఉన్నటువంటి ఇంపార్టెన్స్ని తెలియచేయడం జరిగింది. మన దేశం లోపల 5 లక్షల మంది వరకు అవయవాల కోసం ఎదురు చూస్తున్నారు. అలాగే రాష్ట్రంలో 3800 వరకు ఎదురు చూస్తున్నారు. ఈ గ్యాప్ని ఫిల్ చేయాలనంటే మనలో ఉన్నటువంటి మూఢనమ్మకాలు, అపోహలు, మతాచారాలు, బ్రెయిన్ డెడ్ మీద అవగాహన కలగడం కోసం మేము ర్యాలీలు, పాంప్లెంట్స్, కరపత్రాలు, బ్రోచర్సు మరియు సెలబ్రిటీ ఎండార్స్మెంట్స్, తర్వాత ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా ద్వారా ఎంతవరకు వీలైతే అంతవరకు ప్రచారాలు చేయడం జరుగుతుంది. దానివల్లనే మనకి ఈ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ రేటు గత 6 నెలల కాలం లోపల చాలా ఎక్కువగా గణనీయంగా పెరిగింది. దాన్ని గుర్తించి కేంద్ర ప్రభుత్వం మనకి బెస్ట్ ఎమర్జింగ్ స్టేట్ ఇన్ ఆర్గాన్ డొనేషన్ అనేసి 3వ తారీఖున ఇండియన్ ఆర్గాన్ డొనేషన్ డే రోజున సెంట్రల్ హెల్త్ మినిస్టర్ గారి చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం జరిగింది. సో ఈ రకంగా ప్రతి ఒక్కరు అనుకోని సంఘటన జరిగినప్పుడు మీరు ముందుకు వచ్చి అవయవాలను దానం చేస్తే ఒక మనిషి చేసినటువంటి దానం వల్ల 8 మంది వరకు జీవితాలు నిలబడతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ అవయవదానానికి ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. ఇది అవయవదానం దినోత్సవం సందర్భంగా ఈరోజు చాలామంది అవయవదానానికి డొనేట్ చేయడానికి ముందుకైతే రావాలి. దేశవ్యాప్తంగా 5 లక్షల మంది అవయవాల కోసం ఎదురు చూస్తున్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా వేలల్లో మంది ఎదురు చూస్తున్నారు. ఏదేమైనా అందరిలోని అవేర్నెస్ రావాలి. కంపల్సరీగా అందరూ అవయవదానం చేయడానికి ముందుకు రావాలని చెప్పి జీవన్దాన్ స్టేట్ కోఆర్డినేటర్ రాంబాబు గారు అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ, ఆర్టీవీ, విశాఖపట్నం నుంచి. వరల్డ్ ఆర్గాన్ డొనేషన్ డే సందర్భంగా ఈ రోజుని విశాఖపట్నంలో ఉడా చిల్డ్రన్స్ థియేటర్లో అవేర్నెస్ ప్రోగ్రామ్ జీవన్దాన్ తరపున కండక్ట్ చేస్తున్నాము. ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ బేసిక్గా ఆర్గాన్ డొనేషన్ అనేది బ్రెయిన్ డెత్ అయిన పేషెంట్ నుంచి హాస్పిటల్లో బ్రెయిన్ డెత్ డిక్లేర్ చేశాక ఆ అవయవాల్ని మనం బాడీ దానం చేస్తే ఇదయ్యకంట బ్రెయిన్ డెత్ అని డిక్లేర్ చేశాక డాక్టర్స్ ఆ అవయవాలు 8 మందికి ఉపయోగపడతాయి. ఇలాగ ఆర్గాన్స్ ఇది లేకుండా చాలామంది లక్షల మంది వెయిట్ చేస్తూ ఉన్నారు. దీంట్లో కిడ్నీ, లివరు, హార్ట్, లంగు ఇవన్నీ కూడా బ్రెయిన్ డెత్ అయిన పేషెంట్ నుంచి మాత్రమే చేయగలుగుతాము. అవేర్నెస్ తేవటం ఎందుకు అంటే ఇలాగా అవేర్నెస్ బ్రెయిన్ డెత్ అయిన పేషెంట్ నుంచి ఆర్గాన్స్ ఉపయోగపడతాయని జనాలందరికీ తెలియటం వల్ల ఆ టైంలో బ్రెయిన్ డెత్ అని ఎక్కడైనా ఏ హాస్పిటల్ అయినా ఎవరికైనా వినిపించినప్పుడు మీరు ఇవ్వండి అనేది చెప్పడం కోసమని అవేర్నెస్ ప్రోగ్రామ్. ఆర్గాన్ డొనేషన్ చేయాలంటే ఇది అందరికీ అవ్వదు. మామూలుగా డొనేషన్ చేస్తాము అనేది ఒక ప్లెడ్జ్ ఫామ్ మీద చేస్తామంతే. యాక్సిడెంట్ అయినప్పుడు కానీ బ్రెయిన్లో బ్లీడ్ అయినప్పుడు కానీ కొంతమందికి మాత్రమే అవకాశం ఉంటుంది. అప్పుడు డాక్టర్స్ చెప్తారు ఇది బ్రెయిన్ డెత్ కండిషన్ అని. బ్రెయిన్ డెత్ కండిషన్లో 24 అవర్స్ వరకు ఈ లోపల ఆ కుటుంబ సభ్యుల ముందరకు వచ్చి ఆర్గాన్స్ డొనేట్ చేస్తామని చెప్తే దాన్ని జీవన్దాన్కి ఇన్ఫామ్ చేసి గవర్నమెంట్ తరపునే ఇది ఎవరైతే ఉన్నారో లిస్టులో పేషెంట్లకి ఎక్కడైతే రిజిస్టర్ చేసుకున్నారో ఆ పేషెంట్లకి అలొకేషన్ అయ్యి ఇవ్వటం అవుతుంది. ఇది పూర్తిగా గవర్నమెంట్ తరపునే జరుగుతుంది. దీని మీద అపోహలు అయితే కనుక ఎవరు పెట్టుకోక్కర్లేదు. బ్రెయిన్ డెత్ అని ఒకసారి డాక్టర్లు డిక్లేర్ చేశాక మనం ఎక్కడికి వెళ్ళినా, ఎంత పెద్ద హాస్పిటల్కి వెళ్ళినా, ఎక్కడికి
వెళ్ళినా కూడా ఇంకా మనిషి అయితే వెనక్కి రారు. 24 అవర్స్ లోపలే మనం డెసిషన్ తీసుకుని ఆర్గాన్స్ అన్నీ ప్రిజర్వ్ చేసి అవి ఎవరైతే లిస్ట్లో ఉన్నారో వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.